హాయ్ అండి, బాగున్నారా? నేను మొన్న వీడియోలో చూపించాను కదా, ఇలా కిందకి పెట్టి కాళ్ళు ఇలా పైకి పెడితే బాగుంటాయి ఫ్రెష్గానని. ఇంకో అప్పుడే 6 రోజులు అన్నాళ్ళు అయింది. చూడండి, లేతగానే ఉన్నాయి. ఇంకాను అది మీకు చూపిద్దామని కొన్ని కట్ చేశాను. కట్ చేస్తాను. ఇప్పుడు బెండకాయ పులుసు పెడుతున్నాను. ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు కట్ చేసుకున్నాను. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. బెండకాయ పులుసుకి ఏముందిలే అని అనుకోకండి, మా ఇంట్లో తయారు చేసి కూర నేను చూపించుతున్నాను అంతే. ఇవ్వండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి బెండకాయలు. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు బాగా కడిగేసి నానబెట్టాను. నానబెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ పెట్టింది. చికెనా మటనా ఇది అంత గొప్పగా చూపించడానికి అంటే ఏమీ లేదు, కానీ బెండకాయ పులుసుతో కూడా శుభ్రంగా అన్నం తినగలుగుతాం. ఈ బెండకాయ పులుసు పెట్టడం కూడా రాని పిల్లలు ఇంకా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, నేర్చుకుంటారు. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించాలి. అల్లం వెల్లుల్లి బాగా వేగింది. ఇప్పుడు ఇవి కూడా వేసుకుని బాగా వేసుకోవాలి. మగ్గిదాకా వేయించాలి. టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. సాల్ట్ ముక్కల్లో వేసాను కాబట్టి చూసుకుని వేసుకోవాలి. మొత్తం ఇదంతా కలిసి పేస్ట్ లాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి. ఒక చేతితో వీడియో తీసుకుంటాను, ఒక చేతితో కూర వండుతున్నాను. మేము ప్రతి పులుసులోని తీపేసుకుంటాం. బెల్లం ముక్క ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. నేను వేస్తాను ప్రతి దాంట్లో. ప్రతిదీ అంటే పులుసు కూర ప్రతి వాటిల్లో వేసుకుంటాం. చేపల పులుసు తప్పించి ఈ పులుసు బాగా మరిగేటప్పుడు వేయాలి. బెండకాయలు పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు వేసుకోవాలి బెండకాయలు. ఇలా అయితే జిగురు రాదు. నేనైతే ఎవరితోటి క్లోజ్గా స్నేహంగా ఉండనండి. ఏమంటే నచ్చితే ఒకలాగా ఉంటారు, నచ్చకపోతే వేరేలాగా ఉంటారని. ఏదన్నా మాట అన్నారు అంటే బాధపడాలి. నేను అనను కాబట్టి ఎదుటి వాళ్ళు ఎవరన్నా అన్నారంటే బాధపడాలి. అందుకని ఒకే ఒక ఆమె, మా పక్క ఆమె చెప్పింది, వదిన నువ్వు ఎవరితో స్నేహం చెయ్యవు కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకో, నీకే బోల్డ్ మంది ఫ్రెండ్స్ అవుతారు, కామెంట్లో కలుసుకుంటారు కదా, అలా ఫ్రెండ్స్ అవుతారు అని అంది. అందుకని ఈ వీడియో పెట్టి నేను వీడియో కాదండి ఇది ఛానల్ క్రియేట్ చేయమని మా అబ్బాయిని వీడియోలు పెడుతున్నాను అన్నమాట. చిన్నవే, పెద్దవి కాదు. రోజుకి 1 2 పెడుతున్నాను. తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్. బెండకాయలు ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడం అంతే. కూర రెడీ.